లవ్లీస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చైతు స్టూడియో. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నేనైతే ఇక్కడ చాలా సూపర్ గా ఉన్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ రోజు అనదర్ రీక్రియేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు రష్మిక ఒక అవార్డ్ ఫంక్షన్ లో వేసుకున్న శారీ రీక్రియేషన్ చేసేద్దాం. సో అందుకోసం నేనైతే ఈ రోజు ఇనాయా ఫ్యాబ్రిక్స్ అండ్ లేస్ అనే స్టోర్ కి వచ్చాను. చార్మినార్ దగ్గర ఉంది. డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో. రష్మిక అండ్ విజయ్ దేవరకొండ వెడ్డింగ్ లో రష్మిక వేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ అవుట్ఫిట్ ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతుంది కదా. ట్రెండింగ్ అని కాదు, నాకు కూడా చాలా చాలా బాగా నచ్చుతున్నాయి. సో వెడ్డింగ్ అయిన తర్వాత తనకి గర్ల్ ఫ్రెండ్ మూవీకి అవార్డు వచ్చింది కదా. సో ఆ అవార్డ్ ఫంక్షన్కి ఈ శారీ కట్టుకుందనమాట. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఐ వాంటెడ్ టు రీక్రియేట్ ఇట్. సో అందుకని ఈ స్టోర్కి వచ్చేసాను. ఈ స్టోర్కి వస్తే బెనిఫిట్ ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అండ్ లేస్ రెండు కూడా మనకి ఒకటే స్టోర్లో దొరికిపోతాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ ముఖ్యంగా చాలా బాగుంటుంది. సో హీ ఈజ్ సోహెల్ బ్రదర్, ఇనాయా ఫ్యాబ్రిక్స్ అండ్ లేస్ ఓనర్ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు అండ్ మనకి కంపల్సరీ ఏదో ఒక లేస్ సెట్ చేసే ఇస్తారనమాట. మీరు నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోకి నేను ఇక్కడే లేస్ పర్చేస్ చేస్తాను. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి ఎంబ్రాయిడరీ, థ్రెడ్ వర్క్, లేసెస్లో నెంబర్ ఆఫ్ లేసెస్ ఉంటాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని టైప్స్లో ప్రతి ఒక్కటి ఇక్కడ దొరికేస్తుంది అనమాట. లైక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్, ఇంపోర్టెడ్ లేస్, మగ్గం వర్క్ లేస్, ఎంబ్రాయిడరీ లేస్, థ్రెడ్ వర్క్, కంప్యూటర్ వర్క్, ఎవ్రీథింగ్ దొరికేస్తుంది అనమాట. ఆల్ ఇన్ వన్ స్టోర్ అని చెప్పొచ్చు. రష్మిక శారీ కోసం చూస్తూ ఐ సర్చ్ దిస్ ఫ్యాబ్రిక్. నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్గా బ్రైడ్స్కి ఇలాంటి లెహెంగాస్ వేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఇవన్నీ డైబుల్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి మనం వన్స్ ఇలా యూజ్ చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఒకటేసారి కాకుండా మంచిగా డబల్గా వేసుకోవచ్చు అనమాట. సో నాకు కొంచెం థ్రెడ్ వర్క్లో ప్లెయిన్గా బూటీస్ వచ్చింది కావాలి కాబట్టి అవే సర్చ్ చేసి చూస్తున్నాను. నాకు ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మెయిన్గా చాలా బాగా నచ్చింది. బట్ నెక్స్ట్ టైం నేను కంపల్సరీ ట్రై చేసి చూపిస్తాను. ఇలా హెవీ బార్డర్ వచ్చిన అవుట్ఫిట్స్ ట్రై చేయాలి అని చూస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా నైట్ ఈవెంట్స్ ఆర్ పార్టీస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇలాంటి శారీ ఒకటి స్టైల్ చేసి మీకు తప్పకుండా చూపిస్తాను. అండ్ మనం డైబుల్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే మనకి 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇలా క్రీమ్ కలర్లోనే మనము పర్చేస్ చేసుకొని డైరెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసేసి మనము ఒక టైప్గా ఇలా కట్టేసుకోవచ్చు ఒక స్టైల్లో. అండ్ నెక్స్ట్ మనకు ఆ శారీ బోర్ కొట్టి పిక్చర్స్ అన్నీ తీసుకొని ఉంటాం కాబట్టి ఇది ఆబ్వియస్లీ ఇది డైబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి వేరే కలర్లో డై చేయించి అప్పుడు నెక్స్ట్ ఇంకొక శారీలా కట్టుకోవచ్చు. సో నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే అదే శారీని మళ్ళీ ఫ్రాక్ ఆర్ లెహెంగా లాగా కూడా మనం కన్వర్ట్ చేసేసి వేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ టైప్స్, ఈ ఒక్క ఫ్యాబ్రిక్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకటేసారి వేసుకోకుండా ఇట్లా 3 డిఫరెంట్ టైప్స్లో కూడా రిక్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్తే ఇలా డైబుల్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో స్టైల్ చేసి చూడండి. నిజంగా యూ విల్ థ్యాంక్ మీ లేటర్. నేనైతే డైబుల్ ఫ్యాబ్రిక్స్ చాలా తీసుకొని పెడతాను. బికాజ్ మనం తర్వాత కూడా ఫ్యూచర్లో ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు కాబట్టి. సో కమింగ్ టు అవర్ వీడియో, నేనైతే ఇక్కడ రష్మిక శారీ కోసం చాలా చూస్తున్నాను. బట్ నాకు అన్ని హెవీవే కనిపిస్తున్నాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. నాకు కావాల్సింది ఏంటంటే థ్రెడ్ వర్క్, అది కూడా లైట్గా బ్లెండ్ అయిపోయి ఉండాలి ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ కోసం. అండ్ శారీ కోసం చిన్న చిన్న బూటీస్ వచ్చి లైట్ కట్ వర్క్ ఉండాలన్నమాట. రష్మిక వేసుకున్న శారీ ఆబ్వియస్లీ థ్రెడ్ మగ్గం వర్క్ హోల్ శారీ మొత్తం అలానే చేశారు. బట్ మనము ఎంబ్రాయిడరీ చూస్తున్నాము, బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసాము. అండ్ నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే దొరికేసింది. వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నానో మీరే గుర్తుపడతారు. అండ్ ఇలాంటి హెవీ బార్డర్ వచ్చినవి లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, లేదంటే బ్రైడల్స్కి మెయిన్గా చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు మీరు మీ మదర్స్కి ఏదైనా శారీస్ ఆర్ ఏదైనా గ్రాండ్గా గిఫ్ట్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ మీరు డై చేసి వాళ్ళకి నచ్చిన కలర్లో కూడా గిఫ్ట్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి హెవీ బార్డర్ వచ్చినవి తీసుకుంటే ఏంటి అని అంటే మనం ఎక్స్ట్రాగా లేస్ యాడ్ చేయాల్సిన పని ఏమి ఉండదు. డైరెక్ట్ అదే హెవీగా ఉంటుంది కాబట్టి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. అండ్ లుక్ ఎట్ దిస్, మన డయబుల్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్సే కాకుండా ఇలా డై చేయించిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. హెవీ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మంచి ఎంత బ్యూటిఫుల్గా ఎలివేట్ అవుతుంది అనమాట. జనరలీ మనం క్రీమ్ కలర్ మీద అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూస్తే మనకు అర్థం కాదు కదా. సో ఇలాంటి హెవీ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనము కలర్స్లో డై చేయించిన తర్వాత అంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సో అందుకనే నేను మిడిల్లో ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మీకు అన్నీ చూపిస్తున్నాను. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. నాకైతే మస్తు నచ్చాయి. డెఫినెట్గా ఇదే స్టోర్కి వెళ్ళి మళ్ళీ ఒక లెహెంగా నేను రిక్రియేట్ చేసి మీకు అందరికీ చూపిస్తాను. అండ్ ఇక్కడ డైబుల్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి. ఇవే కాకుండా ఇలాంటి హెవీ ఫ్యాబ్రిక్స్, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్, ఇంకా మంచి మంచి బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్
ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి మనకి ఇక్కడ. సో వెన్ కంపేర్ టు అదర్ స్టోర్స్ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట ఈ స్టోర్లో. సో క్వాలిటీ ఉంటుంది అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా మనకు వస్తుంది కాబట్టి మనం డెఫినెట్గా ఈ స్టోర్ని విజిట్ అవ్వండి. నేనైతే 100% పక్కాగా మీకు విజిట్ చేయమని చెప్తాను ఈ స్టోర్ని. ఇనాయా ఫ్యాబ్రిక్స్ అండ్ లేస్ స్టోర్ అనమాట ఇది. మీరు చూస్తున్నట్టు లైక్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా క్వాలిటీగా ట్రెండీగా ఉంటాయి. సో ఫ్యాబ్రిక్స్ అన్ని తీసుకొని అదే రోజు స్టిచ్చింగ్ కోసం నేను వైదేహ బొటిక్ అయితే వెళ్ళాను. చైతన్యపురిలో ఉంటుంది బొటిక్. చాలా చాలా బాగా స్టిచ్ చేస్తారు. రీసెంట్గా నేను సారా టెండూల్కర్ అవుట్ఫిట్ రీక్రియేట్ చేశాను కదా, అది కూడా 1 million వెళ్ళింది. మంచిగా రీచ్ వెళ్ళింది అనమాట అది ఇన్స్టాగ్రామ్లో. మీరు కనుక నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి. ఇట్స్ మీ చైతు అని ఉంటుంది. సో వాళ్ళే స్టిచ్ చేశారు నాకు. అండ్ ఈ బ్లౌజ్ కూడా వాళ్ళే స్టిచ్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మనం ఎన్ని అవుట్ఫిట్స్ రీక్రియేట్ చేయాలి అనుకున్న స్టిచ్చింగ్ బాగాలేకపోతే అది మంచి అవుట్పుట్ రాదు. స్టిచ్చింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటే అవుట్పుట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. లుక్ ఎట్ దిస్ శారీ. నాకు కట్టుకోగానే రష్మిక ఫీల్స్, రష్మిక వైబ్స్, ఆ ఆరా అనేది వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇంత బ్యూటిఫుల్గా శారీ అంటే ఇంత డీటెయిల్గా బ్లాక్ బీడ్స్, తాళి అండ్ ఈ నెక్ పీస్, స్టేట్మెంట్ నెక్ పీస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా పెట్టుకున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుండాలి ట్రెడిషనల్గా అని చెప్పి మండువా ఫామ్ స్టేకి అయితే వచ్చానమాట. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది. నేను ఫామ్ హౌస్ గురించి కూడా సపరేట్ వీడియో చేశాను ఇన్స్టాగ్రామ్లో. చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేసేయండి. ఓవరాల్ అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 10 on 10 ఇచ్చేస్తాను నేనైతే. సో ఇది డయబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీరందరూ ఇప్పుడు నన్ను ఈ క్రీమ్ శారీలో చూసారు కదా, ఫ్యూచర్లో నేను ఈ కలర్ని కన్వర్ట్ చేసి వేరే అవుట్ఫిట్ లాగా కూడా నేను చూపిస్తాను మీకు. మీకు ఎలా అనిపించింది అవుట్ఫిట్ రీక్రియేషన్? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇప్పటి వరకు నా వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్ గైస్. ఐ లవ్ యూ. ఈ రోజు మేకప్, హెయిర్, ఎవ్రీథింగ్ కూడా డన్ బై చైతు. నేనే చేసుకున్నా అనమాట. మేకప్ కూడా నిజంగా ఫ్లాలెస్ వచ్చిందనమాట ఈరోజు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా చేసేసుకున్నాను. నాకైతే మస్తు అనిపించింది. అవుట్పుట్ కూడా మంచిగా వచ్చి మనకి ఫుల్గా వర్కౌట్ అయితే అసలు ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్లో ఉంటుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది టోటల్ ఓవరాల్ వీడియో అండ్ రీక్రియేషన్? నాకు కామెంట్స్లో కంపల్సరీ షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతూ స్టూడియో. బాయ్ లవ్లీస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టాటా.